మనకి రేపు ఏషియా కప్ జరగబోతోంది కదా, మరి ఏషియా కప్ సంబంధించి మన ఇండియా స్క్వాడ్ అయితే ఇంకా అనౌన్స్ చేసింది లేదు. అయితే మరి మొన్నటి వరకు ఏషియా కప్ గురించి మన టీమిండియా స్క్వాడ్లో ఒక రూమర్ నడిచింది, గుర్తుందా? ఏంటది? శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా పెట్టబోతున్నారు, కెప్టెన్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవే ఉంటాడు అని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది. అయితే ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం ఏంటి అంటే, శుభ్మన్ గిల్ని మరి ఈ ఏషియా కప్కి అతన్ని సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉందంట. ఆ రీజన్ ఏంటంటే, అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే మిగతా ప్లేయర్స్ అందరితో పోల్చుకుంటే అతని స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉండటం ఇదొక కారణం. దాంతోపాటు మనకి ఇప్పుడు యూఏఈ వేదికగా జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం స్లో పిచ్లు ఉంటాయి. సో మరి ఇటువంటి స్లో పిచ్ల మీద కొంచెం అనుభవం ఉన్న ప్లేయర్ని తీసుకోవాలి, దాంతోపాటు మరి నిలకడగా రాణించే ప్లేయర్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మరి బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ని తీసుకోబోతుంది. దాంతోపాటు అతనికే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మరి చూద్దాం ఏం జరిగింది అనేది. సో రేపు నాకు తెలిసి రేపు ఎల్లుండి లోపు మరి ఈ స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేస్తారు. సో స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.